విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు వ్యతిరేకిగా మారి ధాన్యం కొనుగోలు జాప్యంలో ఆయనదే బాధ్యత అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి కేవలం కమిషనర్ల కోసమే ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగేలా చేస్తున్నారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీతో దాడులు చేయిస్తే నోట్ల సంచులు బయటపడతాయని ధ్వజమెత్తారు. రాబోయే వర్షాకాలంలో కాలనీలు మునుగుతున్నాయన్న నెపంతో చెక్ డ్యామును ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. చెక్ డ్యాం కూల్చివేతపై న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్న మహేశ్వర్ రెడ్డి పామాయిల్ గెలను ఎలా పట్టుకుంటాడని ప్రశ్నించారు. మన దగ్గర పంట పండించిన రైతులు మొత్తం పంట అంతా తినడు. ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా పంపుతున్నాడంటే రైతును మనం ప్రోత్సహించడు. దాని కొరకే రైతు లేని రాజ్యం లేదంటారు. రైతు ఉంటేనే మనకు అన్నం దొరుకుతుంది. రైతు క్షేమం కొరకే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ రైతు పంట పండించేదాన్ని భూమి లేనటువంటి వాళ్ళు ఎందరో మంది ఆకలి బాధ తీసుకుంటాం. ఆ విధంగా మన రైతును ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తాం. 35 కిలోలు వడ్లు చూపుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి? ఇవి మహేశ్వరుడి జేబులో పోతలేవా? ఇప్పుడు తోలేండి ఏసీబీ వాళ్ళలో, లేకుంటే ఇంకొన తోలేస్తాయి. ఇంట్లో ఎన్ని సంచుల కట్టలు తెలుస్తాయి. డబ్బులన్నీ నువ్వు రైతులను ముంచుకుంటూ నువ్వు రైతుల దగ్గర ధాన్యము 40 కిలోల బస్తా, 1 కిలో ఖాళీ సంచి 41, తరుగు అదో తాలు తప్ప అంటే అర్ధ కిలో అప్పుడు తీసేవాళ్ళు. అటువంటిది ఇలా 45 కిలోలు 45 కిలోల కంటే ఎక్కడెక్కడెక్కడ జోపుతున్నారు. లబోదివ కొట్టుకున్నా కానీ ఒక్క మనిషి కూడా అధికారులు మాట్లాడతలేరు. ప్రజాప్రతినిధి లేదు, సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, మండల ప్రైవేట్ లేడు. మరి అటు పోతికి కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమి ఇంటి పాపం వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు తప్ప అంతకంటే లేదు. గుండంపల్లిలో ఈ మహేశ్వర్ రెడ్డి అనే ఎమ్మెల్యే పోయి గెలలు కోసి గెలలు పట్టుకుంటున్నాడు. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ రావద్దని రానియకుండా ఆపినటువంటి వ్యక్తిని గెలలు ముట్టి హక్కు కూడా నీకు లేదు. రైతు వ్యతిరేకి నువ్వు దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఒక నీ ఆలోచన ఇలా రైతులకు కనబడుతుంది. నువ్వు గెల ఎట్లా ముడతావు అని నువ్వు ఫ్యాక్టరీ వేద్దాను నోడివి, గెల ఎట్లా ముడతావు? ఇలా ఫ్యాక్టరీ వేస్తే ఎంతమంది ట్రాక్టర్లకు కానీ నిరుద్యోగ పాపం యువకులు ఒక 250 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశము. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామును మన పేపర్ చూస్తే ఫెయిల్ చేసింది. ఇది అనాలోచితమైనటువంటి మరి కార్యక్రమం. ఇంజనీర్లకు తెలియదా, అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఆర్డర్ ఇస్తారు, కూలగొట్టమని చెప్పి ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక చెక్ డ్యామ్ కట్టినంటే అది ఎంత ఎత్తున ఉంటుంది? ఇంజనీర్లే కదా కట్టించిన వాళ్ళు. ఎగ్జామ్ చెప్తున్నా, ఇంజనీర్లే కట్టింది కదా, కట్టి దాని మీకు వానాకాలం నీళ్ళు పోతాయి, నీళ్ళు ఎక్సెస్ అయితే కిందికి వెళ్ళిపోతుంటాయి. పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు 5 లక్షల 6 లక్షల క్యూసెక్స్ విడిచినప్పుడు ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషరు బాగా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే డ్యామ్ దగ్గర ఉంటుంది కదా, ఆ గేట్లకి నీళ్ళు వెళ్తే అంత ప్రెషర్ పోతుంది. అప్పుడు స్వర్ణ ప్రాజెక్ట్ కూడా నీళ్ళు ఇడిస్తే మరి వర్షాలు బాగా పడితే ఈ నీళ్లు కూడా అదే స్వర్ణ వాగులకి పోతుంటాయి. ఆ కలిసే క్రమంలో ఆ ప్రెషర్కు ఈ నీళ్ళు నటు కలనేది. అప్పుడు ఏం చేస్తే వాటర్ ఈ స్వర్ణ వాగు అంతా రివర్స్ వస్తుంటుంది. రివర్స్ వచ్చి జిఎన్ఆర్ కాలనీ అనుకో ఇంకా మీదికి అక్కడ పక్క చేన్లకు వీటికి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఆఫీసర్లు గమనించాలి. కానీ ఈ చెక్ డ్యామ్ చేయబట్టే జిఎన్ఆర్ కాలనీ మునుగుతుందని చెప్పి ఏ విధంగా అర్థాలు తీసుకొచ్చారో దాన్ని మనం చెక్ డ్యామ్ పెంచేసినట్ట. సరే రేపు రాబో రోజుల్లో చూద్దాం అది ఎట్లా పెంచారో. దానికి కూడా మేము అవసరం పడితే న్యాయ కోరికలు కూడా కోరుతాం. మరి అప్పుడు ఇచ్చినటువంటి ఇంజనీర్లే కదా, మీరు ఇంజనీర్లే కట్టారు కదా. అప్పుడు మరి మేము కట్టించినప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి చెప్తే ఇంత ఎత్తు కట్టు అంత ఎత్తు కట్టి మేము చెప్పలే కదా. మరి ఆ విధంగా ఎందుకు కూలగొట్టవలసి వచ్చింది? ఆ ఇంజనీర్ మరి ఇప్పుడు మీద యాక్షన్ తీసుకోవద్దు. ఎందుకు ఇప్పుడు వేరే ఇంజనీర్ వచ్చి దాన్ని కూలగొట్టాలా? ఇంజనీర్ ఇచ్చినట్టు నువ్వు ఆ నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఈ చెక్ డ్యామ్లు కనబడకుండా పోతాయి. స్వర్ణకి ఇచ్చినప్పుడు పోచంపాడికి నీళ్ళు వస్తాయి. చెక్ డ్యామ్లు ఏమాపుతాయండి పాపం?
దాన్ని కూడగొట్టి రైతులకు అన్యాయం చేశారు. సత్యనారాయణ గౌడు అక్కడ మనకు ఏదైతే మన సాకెర విలేజ్ ఉందో ఒక రైతు పాపం 10 ఏళ్ళ నుంచి బోర్ వేస్తే ఎన్నడూ ఒక చుక్క కూడా నీళ్ళు పడలేదట. ఒకనాడు ఈ చెక్ డ్యాం కట్టినాక సంవత్సరం తర్వాత ఎప్పుడో చేనులకు పోయి ఐడీలు మట్టికి ఇట్లా కొట్టే వరకు నీళ్ళు వచ్చినాయట. అరే అని బాగా కొడితే నీళ్ళు ఇంకెక్కువ కంటిన్యూ వస్తుంది. అంటే అది రీఛార్జ్ అయింది వాటర్ అక్కడ. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.